హాయ్ అండి. వెల్కమ్ టు వెనిలాస్ కార్నర్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే కొబ్బరి మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కప్పు మామిడికాయ ముక్కలు, మీడియం సైజ్ మామిడికాయని తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. ఒక కప్పు కొబ్బరి ముక్కలు. పచ్చడి మనకి కొంచెం పుల్లగా ఉండాలి అనుకుంటే కొబ్బరి ముక్కలను తగ్గించుకోండి. మనం తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలను తీసుకోవాలి. కొంచెం కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, ఆయిల్, పావు టీ స్పూన్ ఇంగువ, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, పావు టీ స్పూన్ మెంతులు, పావు టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, పావు టీ స్పూన్ మెంతులు వేసుకుని ఇలా కలుపుతో వేయించుకోండి. కొంచెం వేగిన తర్వాత రుచికి సరిపడా ఎండుమిరపకాయలను వేసుకోవాలి. ఇది మనం తినే కారాన్ని బట్టి చూసి వేసుకోండి. ఫ్లేమ్ని లోలో పెట్టుకుని అడుగు మాడకుండా ఈ విధంగా కలుపుతో వేయించుకోండి. ఎండుమిరపకాయలు అనేవి మరీ కలర్ చేంజ్ అయితే బాగోదు. లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. మనకి ఎండుమిరపకాయలు అనేవి ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మిక్సీ జార్లో మనం వేయించుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు వేసుకుని ఒక కప్పు కొబ్బరి ముక్కలు వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అలా అని మరీ మెత్తగా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక కప్పు మామిడికాయ ముక్కలను వేసుకుని ముక్క అక్కడక్కడ తగులుతూ ఉంటే ఈ పచ్చడి చాలా బాగుంటుంది. అందుకని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఆవాలు చిటపటలాడాక 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసుకుని అన్నిటినీ వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న ఎండుమిరపకాయ, పావు టీ స్పూన్ ఇంగువ, కొంచెం కరివేపాకు వేసుకుని కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న పచ్చడిలో ఈ పోపును వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇడ్లీ, దోశ, రైస్లోకి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని నూనె కానీ నెయ్యి కానీ వేసుకు తింటే టేస్ట్ అదిరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.